అందరికీ శుభోదయం. ఈరోజు గురువారం, బృహస్పతి వారం ఉంటారు. గురువారానికి అధిపతి గురుగ్రహం కాబట్టి ఈరోజు నవగ్రహాల్లో గురుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకుంటే గురు భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అది 27 సార్లు. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన్ సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం నమా బృహస్పతి అనే సూత్రాన్ని, నవగ్రహ సూత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. అలాగే గురువారం కాబట్టి ఇది గురువుల దినం. గురువులను ఆరాధిస్తే అధిక శుభాలు వస్తాయి. మనం ఏ పని ప్రారంభించినా ఈరోజే కాదు ఏ రోజైనా కూడా మీరు తల్లిదండ్రులను, గురువును, ప్రథమ గురువు తండ్రే, తర్వాతనే మిగతా వారు గురువులను నమస్కరించుకొని, ఎదురుగా లేకపోయినా గురువులు మనసులో అయినా వారిని నమస్కరించుకొని మీరు ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని దిగ్విజయంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఈ దక్షిణామూర్తి ఈ లోకానికి గురువు, ఆది గురువు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా మీరు ఈరోజు 27 సార్లు జపం చేసుకుంటే, ప్రతిరోజు జపం చేసుకుంటే ఇంకా మంచిది. నిదహే సర్వే జ్ఞానం విషజే భౌరోగిణం గురువే సర్వలోకనాం దక్షిణామూర్తియే నమః అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. అలాగే మీ ఎవరైనా పెద్దలు ఉంటారో వారి సంతానం విద్యలో ఉంటారో వారందరికీ వారు చదువుకునే గదిలో ఉత్తర ద్వార గోడకు ఈ దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పటానికి నమస్కారం చేసుకొని ఈ శ్లోకాన్ని చదువుకోమని చెప్పండి. దానివల్ల వాళ్ళకు ఆరోగ్యము బాగుంటుంది, విద్య అవుతుంది, మంచి విద్యలో రాణిస్తారు. దక్షిణామూర్తిని మించిన గురువు ఈ లోకంలోనే లేడు కాబట్టి తప్పకుండా ఈ శ్లోకం పిల్లల చేత ప్రతిరోజు జపం చేయించండి. దీనివల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా గురువు జ్ఞానకారకుడు, సంతానకారకుడు, ధనకారకుడు. ఈరోజు రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు పౌర్ణిమ కూడా. ఈరోజు రావి చెట్టుపై 9:15 నుంచి 10:15 వరకు లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం మహాదేవేచ విష్ణుపత్నిచ దివి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని లక్ష్మీ గాయత్రి జపం చేస్తూ ప్రదక్షిణ చేయాలి. చేసే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు చెట్టు మొదట్లో పోసి నెయ్యి దీపం వెలిగించి అక్కడ ఒక తీపి పదార్థాన్ని ప్రసాదంగా సమర్పించి తర్వాత ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని గుడిలో భక్తులకు పంచిపెట్టాలి. తర్వాత గుడి ఆవరణలో కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని జపం చేస్తే లిక్విడ్ క్యాష్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ప్రతి పౌర్ణమికి చేస్తే మంచిది. శుభమస్తు.